తెలంగాణ పెన్షన్ లబ్ధిదారులకు నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు విజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే తెలంగాణ కొత్త పెన్షన్లు 4016 రూపాయలు, 6016 రూపాయలు కేవలం ఇటువంటి జిల్లాలలో మాత్రమే జమ. ఇక తెలంగాణలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు మంచి శుభవార్తను తెలిపిన మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇక వీళ్ళకైతే 4016 రూపాయలు, ఇక ఇటువంటి పెన్షన్ లబ్ధిదారులకు 6016 రూపాయల నిధులను ఈ కొత్త పెన్షన్ డబ్బులను విడుదల చేయాలని అయితే చూస్తుండడం అయితే జరుగుతుందంట. ఇక ఈ జూన్ నెలలో కొత్త పెన్షన్లను పంపిణీ చేస్తారా, లేదంటే పాత పెన్షన్లను పంపిణీ చేస్తారా అని చాలామంది పెన్షన్ లబ్ధిదారులు ఎదురు చూడడం అయితే జరుగుతుంది. ఇక దీనికి సంబంధించిన పూర్తి మొత్తం సమాచారం తెలియజేయడానికి వీడియో అనేది రికార్డ్ చేయడం అయితే జరుగుతుంది. ఇక ఎవరైతే పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారో బీడీ కార్మికులు, వృద్ధులు, వితంతువులు, వికలాంగులు, ఒంటరి మహిళలు, బీడీ కార్మికులు, చేనేత కార్మికులు, గీత కార్మికులు, పెలేరియా, డయాలసిస్, ఎయిడ్స్ గల తెలంగాణలో ఉన్నటువంటి 11 రకాల పెన్షన్ లబ్ధిదారులకు ఒక మంచి శుభవార్తను విడుదల చేసిన రాష్ట్ర ప్రభుత్వం ఇక మళ్ళీ చెల్లింపులు చేసేందుకు సిద్ధంగా ఉన్న మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇక వృద్ధులకు, వికలాంగులకు 6000 రూపాయలు, బీడీ కార్మికులకు 4000 రూపాయలు వంటి వివిధ రకమైన పెన్షన్ లబ్ధిదారుల కేటగిరీలకు సంబంధించిన ఏదైతే ఎన్నికల హామీ మేనిఫెస్టోలో ఇచ్చిన కొత్త పెన్షన్లను ఇటువంటి కేటగిరీ గల పెన్షన్ లబ్ధిదారులకు పెంచుతామన్న మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇక అటువంటి పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో ఈ కొత్త పెన్షన్లను ఎవరికి, ఎప్పటి నుంచి, ఎవరెవరి ఖాతాలలో జమ చేయబోతున్నారో మనం ఈ వీడియోలో క్లుప్తంగా అర్థమయ్యే విధంగా అప్డేట్స్ అనేది తెలుసుకోవడానికి అయితే ప్రయత్నిద్దాము. సో వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే వీడియోని చూడండి. అంతేకాకుండా వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని అయితే లైక్ చేయండి. ఇప్పటిదాకా వీడియోని చూస్తూ కూడా వీడియోని లైక్ చేయని వారు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్న వారు ఎవరైనా ఉంటే తప్పకుండా మన ఛానల్ని ఇటువంటి లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా వీడియోని అయితే తప్పకుండా అయితే లైక్ చేస్తారని అయితే నేనైతే ఆశిస్తున్నాను. సో కనీసం మీ వీడియోకి ఒక 200 నుంచి ఒక 100 లైక్లను కొట్టండి అని అయితే నేనైతే ఇక్కడ మనకైతే ఛాన్సెస్ అయితే పెట్టడం అయితే జరుగుతుంది. సో ఇక వీడియోని వీలైనంత మందికి అయితే షేర్ చేయండి, సమాచారాన్ని వీలైనంత మందికి పంపించాలని అయితే కోరుతున్నాను. ఇక ఏమాత్రం లేట్ చేయకుండా అప్డేట్లకు అయితే వచ్చేద్దాం. తెలంగాణలో ఉన్నటువంటి చాలామంది రైతన్నల ఖాతాలలో డబ్బులను పంపిణీ చేయడం అయితే జరిగింది. మనకి ఏదైతే 6 గ్యారంటీలలో ఒకటి రైతు భరోసా నిధుల పథకం, ఇంకోటి రుణమాఫీ పథకం, ఇంకోటి గృహ కూడిక అంటే ఫ్రీ కరెంటు, అదేవిధంగా మహిళలకు ఫ్రీ బస్సు, ఇంకా ఇందిరమ్మ ఇళ్ళకు సంబంధించిన పథకాలతో కూడినటువంటి ఒక పథకం మన పెన్షన్ లబ్ధిదారుల కొత్త పెన్షన్ల పథకం అని అయితే మీరు ఇక్కడ చూసుకోవచ్చు. ఇక కేసీఆర్ గారి హయాంలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో పెన్షన్లు పంపిణీ చేస్తున్నప్పటికీ ఇక ఇప్పుడు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం పెన్షన్లను అయితే పంపిణీ చేయడం అయితే జరుగుతుంది. ఇక ఎన్నికల హామీ మేనిఫెస్టోలో సీఎం రేవంత్ రెడ్డి గారు మేము అధికారంలోకి వస్తే మనకైతే వచ్చిన 100 రోజుల నుంచే వికలాంగులకు ఇటువంటి లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ 4016 రూపాయలు, ఇటువంటి వారందరికీ 6016 రూపాయల కొత్త పెన్షన్లను విడుదల చేస్తామని మొదటగా హామీ అయితే ఇవ్వడం అయితే జరిగింది. మేము అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ కొత్త పెన్షన్లను విడుదల చేస్తామని వెల్లడించడం అయితే జరిగింది అని అయితే మీరు ఇక్కడ గమనించవచ్చు. ఇక తీరా ప్రభుత్వం ఎన్నికల హామీ మేనిఫెస్టోలో ఎన్నికల్లో గెలిచి ప్రభుత్వం అధికారం చేపడుతున్నప్పటికీ సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ కొత్త పెన్షన్ల పైన ఎటువంటి సమాచారం ఇంకానైతే రిలీజ్ చేయలేదని చాలామంది పెన్షన్ లబ్ధిదారులు ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నట్లు ఆగ్రహం వ్యక్తం అయితే చేయడం అయితే జరుగుతుంది. ఇక ఎప్పుడు ఇంకా ఈ కొత్త పెన్షన్లను పంపిణీ చేస్తారని చాలా మంది ఎదురు చూడడం అయితే జరుగుతుంది. ఇక దీంతో పాటుగా మొత్తం దృష్టిలో పెట్టుకొని సీఎం రేవంత్ రెడ్డి గారు వీలైనంత తొందరగా ఈ కొత్త పెన్షన్లను పంపిణీ చేయాలని అయితే ముహూర్తం అయితే చేయడం అయితే జరిగిందంట. ఇక 4016 రూపాయలు ఎవరైతే తీసుకున్నారో 2000 రూపాయలు వాళ్ళకి 4000 రూపాయలు, ఎవరైతే 4000 రూపాయలు తీసుకుంటున్నారో వారికి 6000 రూపాయల కొత్త పెన్షన్ డబ్బులను విడుదల చేయాలని మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భారీ కసరత్తుతో నిధుల సర్దుబాటునైతే మొదలు పెట్టడం అయితే జరిగిందంట. మీరు ఇక్కడ చూసిన విధంగానే
4,000 రూపాయలు, 6,000 రూపాయలు ఈ కొత్త పెన్షన్ల సర్వే అనేది స్టార్ట్ చేయడం అయితే జరిగింది. ఇక కొన్ని జిల్లాలలో అయితే ఈ సర్వే అనేది స్టార్ట్ చేయడం అయితే జరిగింది. ఇక అన్ని జిల్లాలలో ఈ సర్వే దేనికోసం అంటే ఎంతమంది పెన్షన్ లబ్ధిదారులు అర్హత కలిగిన పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళ పేర్లు అనేది సేకరించి మనకి జూలై నెలలో వాళ్ళ జాబితా అనేది రిలీజ్ చేయడం అయితే జరుగుతుంది. వారి వారి మండల కార్యాలయాల్లో జాబితాలలో ఎవరి పేర్లు అయితే అర్హుల కింద ప్రకటిస్తారో ఇక అటువంటి వారందరికీ ఆగస్టు నెల నుంచి అంటే జూలై తర్వాత నెల నుంచి వారి ఖాతాలలో ఈ పెన్షన్ డబ్బులు జమ అవుతాయని అయితే వెల్లడించడం అయితే జరిగింది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఇక దీంతో పాటుగా ఆగస్టు నెల నుంచి పంపిణీ చేసే ఈ కొత్త పెన్షన్ డబ్బులను మీ ఖాతాలలో జమ కావాలన్నా, ఇటు పాత పెన్షన్లు ఏవైతే ఇస్తున్న పెన్షన్లు మీ ఖాతాలలో జమ కావాలన్నా మీ ఖాతాకి తప్పనిసరి ఈకేవైసీ అప్డేట్స్ అనేది మీ ఫోన్ నెంబర్కి ఎన్పిసిఐ లింక్ అనేది తప్పనిసరిగా ఉండాలని అయితే వెల్లడించడం అయితే జరిగింది మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు. ఇంకా అంతేకాకుండా ఈ జూన్ నెలలో మే నెలకు సంబంధించిన పెన్షన్లు కొత్త పెన్షన్లు ఇస్తారా, పాత పెన్షన్లు ఇస్తారని అయితే చాలామంది అయితే అడగడం అయితే జరుగుతుంది. మనకి ఈ జూన్ నెలలో పాత పెన్షన్లను అయితే పంపిణీ చేయడం అయితే జరుగుతుంది. మే నెలకు సంబంధించిన పెన్షన్లు ఈ జూన్ నెల చివరి వారం నుంచి అయితే పంపిణీ చేస్తారు. ఇక పెన్షన్లు జూలై నెల 2వ వారం వరకు కొనసాగుతాయని అయితే గమనించవచ్చు. ఇక ఎవరికైతే అంతకు ముందు నెల పెన్షన్లు అంటే ఏప్రిల్ నెలకు సంబంధించిన పెన్షన్లు ఎవరికైతే ఇంకానైతే జమ కాలేదో వారందరి పెన్షన్లు అనేది పోయినట్టుగానే అంటే ప్రభుత్వం రద్దు చేసినట్టుగానే చెప్పడం అయితే జరిగింది. ఇక ఎవరికైతే గత లైన్గా 2-3 నెలల నుంచి పెన్షన్ డబ్బులు అనేది మీ ఖాతాలలో జమ అవుతలేదో వాళ్ళందరూ తిరిగి మళ్ళీ పెన్షన్ డబ్బులకు అప్లై చేసుకోవాలని అయితే వెల్లడించడం అయితే జరిగిందనేట్టుగా మీరు ఇక్కడ చూడవచ్చు. ఇక వేరే పెన్షన్లు అయితే జమ అవుతలేదో వాళ్ళైతే మీరు మళ్ళీ దరఖాస్తు చేసుకోవాలని వెల్లడించడం అయితే జరిగింది. ఇక అన్ని నెలల్లో జమ చేసినట్టుగానే ఇక ఈ జూన్ నెలలో కూడా పాత పెన్షన్లనే పంపిణీ చేయడం అయితే జరుగుతుంది. 2,016 రూపాయలు, 4,016 రూపాయలు. ఇక ఈ జూన్ నెలలో మే నెలకు సంబంధించిన పెన్షన్లు అనేది మనకి ముఖ్యంగా నల్గొండ జిల్లా వ్యాప్తంగా పంపిణీ చేసిన తర్వాత ఇక హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి మేడ్చల్, మల్కాజ్గిరి, రంగారెడ్డి, సంగారెడ్డి, మహబూబ్ నగర్, కరీంనగర్, సిద్దిపేట, మెదక్, కామారెడ్డి, ఆదిలాబాద్, నిజామాబాద్, నిర్మల్, కామారెడ్డి, మెదక్, సిద్దిపేట వంటి జిల్లాలలో ఈ పెన్షన్లు అనేది పంపిణీ చేస్తామని అయితే చెప్పడం అయితే జరిగింది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఇక ఇది ఇలా ఉండగా మనకి కొత్త పెన్షన్లు దాదాపు ఆగస్టు నెల చివరి వారం నుంచి పంపిణీ చేయడానికి భారీ కసరత్తులు చేయడం అయితే జరుగుతుందంట. ఇక క్యాబినెట్ మీటింగ్ సమావేశంలో కూడా ఈ కొత్త పెన్షన్ల పైన మాట్లాడుతూ నిధుల సర్దుబాటు చేయాలని ఆర్థిక శాఖకు ఆదేశాలు జారీ చేయడం అయితే జరిగిందంట మన ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు. అంతేకాకుండా మనకి ఏదైతే కొత్త రేషన్ కార్డుల బియ్యం కూడా అంటే 3 నెలల బియ్యం కూడా తెలంగాణలో ఒకేసారి ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇక దీంతో చాలామంది ఇబ్బందులు పాలవుతున్నారని అయితే తెలుసుకోవచ్చు. ఇక 3 నెలల బియ్యం ఒకేసారి ఇవ్వడం ద్వారా వచ్చిన బియ్యం వచ్చినట్లుగానే అయిపోతున్నాయని అయితే చాలామంది మండిపడుతున్నారు. ఇక 3 నెలల బియ్యం ఈ 2 నెలలలో పంపిణీ చేయాలని అయితే చెప్పడం అయితే జరిగింది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఇక ఇటువంటి ఈరోజు సమాచారం అయితే ఇవి పెన్షన్లకు సంబంధించిన అప్డేట్స్. ఇక ఇలాంటి మరిన్ని పెన్షన్ లబ్ధిదారులకు సంబంధించిన అప్డేట్లు తెలుసుకోవాలనుకునే వారు వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని